మున్సిపాలిటీలో ఇంకా మనకి డబ్బులు ఉన్నాయి, కానీ ఇక్కడ మున్సిపాలిటీలో పాలకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఉండడం వల్ల వాళ్ళ బడ్జెట్ కూడా పెట్టలే. బడ్జెట్ అంటే ప్రతి సంవత్సరం మార్చి ఆఖరిలో ఏప్రిల్ 1 బడ్జెట్ అనేది పెడతారు. అంటే ఈ మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వస్తుంది, వచ్చినటువంటి ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడతారనేది బడ్జెట్ పెట్టాలి. నాకు తెలిసి మచిలీపట్నం మున్సిపాలిటీ అనేది 1864లో పుట్టింది. 1864 నుంచి ఇప్పటి వరకు కూడా బడ్జెట్ పెట్టిన ఏకైక సంవత్సరం ఈ సంవత్సరం అవుతుంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఇవాళ బడ్జెట్ పెట్టకపోవడం వల్ల డబ్బులు తీసి ఖర్చు పెట్టాలంటే ఇవాళ ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడికి పాపం కమిషనర్ గారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా కూడా చేసుకుంటూ వస్తున్నాం. అయినా అప్పుడు గవర్నమెంట్ కూడా రాశాం. గవర్నమెంట్ త్వరలో ఇచ్చిన తర్వాత నేను కూడా మొన్న సచివాలయాలకు వెళ్ళినప్పుడు, సచివాలయాలు అడ్మిన్ ఉన్నారు కదా, మీరు ఒక ప్లానింగ్ చేయండి. మీ డివిజన్ లో మీ టీం అంతా ఉన్నారు కదా, టీం అందరితో ఎన్ని రోడ్లు వేయాల్సినవి ఉన్నాయి, ఇంకా ఎన్ని డ్రైన్లు కట్టాల్సినవి ఉన్నాయి, హౌసింగ్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా 4 సంవత్సరాలు మనకు టైం ఉంది. ఈ 4 సంవత్సరాలు దశల వారీగా ప్రయారిటీ ప్రకారం వచ్చిన డబ్బుల ప్రకారం 100% అన్ని రోడ్లు కూడా పూర్తి చేద్దాం. అన్ని డ్రైన్లు కూడా కట్టి ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్య లేకుండా చేసే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది.